హాయ్ అండి. ఈరోజు మనం నెత్తికి నూనె తయారు చేసుకుంటున్నాను. ఒక 3 మందారం ఆకులు తీసుకున్నాను, ఒక 3 జామాకులు, 2 మందారం పువ్వులు, అర చెంచా మెంతులు, 50 గ్రాములు కొబ్బరి నూనె తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండి పొయ్యి మీద పెట్టుకున్నాను. దాంట్లో ఈ నూనె వేడైంది, బాండి పోసేసుకున్నాను. ఈ నూనె కూడా ఎక్కువ సేపు వేడి కానియొద్దండి, ఎందుకంటే కాగిన నూనెనే కాబట్టి మళ్ళీ నల్లగా మార్చి మన తలకు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎంటికలు అనేది జుట్టు రాలుతుంది. ఎక్కువ మాడిన నూనె కూడా తలకు పెట్టుకుంటే అట్లా చేయకూడదు. 3 నూనె వేడైంది, మందారం ఆకులు వేసుకున్నాను. దాని తర్వాత జామాకులు వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు చుంచేసుకుంటున్నాను. బాండి కొంచెమే నూనె పోసుకున్నాను కదా, ఎక్కువ నిల్వ కూడా పెట్టుకోవద్దు ఆ నూనె. ఎప్పుడు చేసుకున్నది ఆ రోజుకే రెండోసార్లు కూడా పెట్టుకోవద్దు, ఒకటేసరికి పెట్టుకోవాలి. అది అందుకొరకే కొంచెమే తీసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. అది కొద్దిగానే కలర్ మారనిస్తాం, ఎక్కువ కలర్ మారనియొద్దు. ఆకు కూడా మనం వేసినాయి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. మెంతులు ముందు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం వేడి నూనెలు వేసినా కూడా అడుక్కుపోతాయి కదా, మెంతులు తొందరగా మాడిపోతాయి. అందుకని మెంతులు కూడా అట్లా మాడొద్దని చెప్పి నేను లాస్ట్కి వేసిన. ఇప్పుడు మందార పువ్వులు 2 పువ్వులు ఎండబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ పువ్వులు తీసి 2 వేసుకున్నాను. ఎప్పుడు ఒకటే నూనె కాకుండా ఒకసారి ఒకటి పెట్టుకోవచ్చు. ఒకసారి కలమంద, ఏపాకు, కరివేపాకు కలిపి పెట్టుకోవాలి. మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. అందులో ఏది వేసుకున్నా, మనం ఏవి తీసుకున్నా దాంట్లో మెంతులు వేసుకోవాలి. కొన్నెన్న జుట్టు అనేది కుదుళ్ళు గట్టి పడతాయి. ఇంకొకటి సొండు అలాంటిది ఉంటే కూడా రాకుండా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే. వారంలో 2 సార్లు పెట్టుకోవాలి నూనె ఇట్లా చేసి. కానీ పెట్టిందే మళ్ళీ పెట్టుకోవద్దు, నూనె మారుస్తూ పెట్టుకోవాలి. ఇది ఒకటి, మనం ఈ రోజు చేసింది మళ్ళీ నెల 10 రోజులకో 20 రోజులకో అట్లా పెట్టొద్దు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి. నూనె చూడు ఈ కలర్ వచ్చేంత వరకే వేడి చేసుకోవాలి, నల్లగా బొగ్గు అట్లా చేయొద్దు. అది పెడితే అందుకే చాలామంది అన్ని పెట్టినా కూడా జుట్టు రాలుతుంది అంటారు. అందుకే రాలుతుంది అట్లా ఉంటే. నూనె ఈ కలర్ వచ్చేంత వరకే ఉంచుకోవాలి.